ఏయ్, అడిగేది నిన్నే. చెప్పు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నానయ్యా, నిజంగా నాకేంటి తెలీదు. నువ్వు అమాయకుడిగా నటిస్తే మేము అంత తేలిగ్గా నమ్మం. నువ్వేదో వెధవ పని చేసుంటావు. అందుకే వాళ్ళెవరో నీ మీద కక్షతో గంగని టార్గెట్ చేస్తున్నారు. నేను అదోనే కానీ మీరు అనుకుంటున్నట్టు ఘోరాలు మోసాలు ఏటి చేయలేదయ్యా. తాగుబోతుని ఒక్క ఆర్డర్ కోసం కక్కుర్తి పడతానే తప్ప కన్న కూతుర్ని కష్టాల పాలు చేయాలనుకోలేదయ్యా. అయ్యో ఏడుపుకు నాన్న. పెద్దరు పాప మా నాన్నకేం తెలియదు అంటున్నారు కదా, ఒగ్గే అండి. నార్మల్, అసలు ఇదంతా నీ అమాయకత్వం వల్లే జరిగింది. పాపం అంట పాపం. చూడు, నీకు కన్న కూతురంటే ఎంత ప్రేమో తన్ని అడ్డం పెట్టుకొని నువ్వెన్ని వేషాలేసావో నాకన్నీ తెలుసు. గంగ పెళ్లి విషయంలో ఆ మణిగాడికి మాటిచ్చి డబ్బులు తీసుకున్నావు కదా, వాడి వెనక ఇంకెవరో ఉన్నారు. వాళ్ళెవరో నీకు తెలుసా? తెలిస్తే మర్యాదగా చెప్పు, లేదంటే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. ఉదయ్యా, అదే ఉదయ్యా, నీకు వాళ్ళు అనుకుంటారా? అయ్యా అయ్యా, నేను డబ్బులు కాసిపడి గంగనాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాను గాని ఆడంత దుర్మార్గుడని దొంగనా అని నాకు తెలియదయ్యా. నిజానికి ఆ రౌడీలే తప్ప ఇంకెవ్వరిని చూడలేదయ్యా, ఎవరిని కలవలేదు. ఒట్టయ్యా. చూడు, ఖచ్చితంగా నీ వైపు నుంచి ఏదో తప్పుంది. అందుకే వాళ్ళు గంగని టార్గెట్ చేశారు. నాకు తెలిసి ఆ మణి వెనుకున్న బాస్ ఎవరో అతనే ఈ అటాక్స్ చేస్తూ ఉండాలి. కానీ అతనెవరో నీకు తెలియదంటున్నావు. సరే, ప్రస్తుతానికి నువ్వు చెప్పేది నిజమని నమ్మి వదిలేస్తున్నాను. కానీ దీన్ని నేనంత ఈజీగా వదలను. గంగ మీద జరుగుతున్న అటాక్స్కి కారణం ఎవరో తెలుసుకొని తీరుతాను. అప్పుడు అందులో నీకు బాగా ఉందని తెలిసినా, లేక గంగ జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వు వేరే ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నావని తెలిసినా నిన్ను వదిలిపెట్టను. నేనుండగా గంగని ఎవ్వరూ ఏమీ చేయలేరు.